డ్రోన్ల సహాయంతో విత్తనాలు జల్లి హరిత విశాఖ సాధిద్దామని జీవీఎంసీ అదనపు కమిషనర్ డివి రమణమూర్తి పిలుపునిచ్చారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా విశాఖపట్నం జిల్లా భీమునిపట్నం పార్కులో స్వచ్ఛంద కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి మొక్కలు నాటిన అనంతరం కొండల మీద డ్రోన్ల సహాయంతో సమస్త జీవరాశికి ఆహారాన్నిచ్చే పక్షుల గూళ్లు పెట్టుకునే ఔషధ గుణాలు ఉన్న దేశీయ కూరగాయలు ఆకుకూరల విత్తనాలు జల్లిన తర్వాత ఆయన మాట్లాడారు. స్వచ్ఛమైన గాలి మన లక్ష్యం కావాలన్నారు. జీవ వైవిధ్య పరిరక్షణకు అనువైన వనాలు పెంచాలని కోరారు. దేశీయ విత్తన సంపత్తిని కాపాడుకోవాలి అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్రలో భాగంగా జీవీఎంసీతో కలిసి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం నేతృత్వంలో తెల్లవంగ, నల్లవంగ, పచ్చిమిర్చి, టమాటా, బంతి నారు 2 లక్షల మొక్కలు పంపిణీ చేయడం జరిగింది. ఇందులో సగం ప్రభుత్వ వసతి గృహాలకు అందజేయడం జరిగింది. 25,000 రూపాయల దేశీయ కూరగాయ విత్తనాలు కొండలపై చల్లడానికి అందజేయడం జరిగింది. గో ఆధారిత రైతుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ 300 కిలోల అడవి జాతి విత్తనాలు అందజేయడం జరిగింది. సెయింట్ జోసెఫ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్ జ్ఞానపురం వారు 30,000 సీడ్ బాల్స్ ఇవ్వడం జరిగింది. మిషన్ గ్రీన్ భీమిలి 25,000 సీడ్ బాల్స్ ఇవ్వడం జరిగింది. ఏపీపీసీబీ కోరమండల్ ఫెర్టిలైజర్స్ వారు అందజేసిన గుడ్డ సంచులు 400 పంపిణీ చేశారు. జీవీఎంసీతో కలిసి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ మిషన్ గ్రీన్ భీమిలీల నేతృత్వంలో భీమిలి కొండల మీద డ్రోన్ల సహాయంతో అడవి జాతి మొక్కలు, విత్తనాలు, దేశీయ కూరగాయ ఆకుకూరల మొక్కలు, విత్తనాలు వేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎంఓ డాక్టర్ ఈఎన్వి నరేష్ కుమార్, టీడీపీ నాయకులు గంటా నూకరాజు, జీవీఎంసీ ఇంజనీరింగ్ అధికారులు, ఎస్ఆర్యు జీవీఎంసీ ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీనివాస రాజమణి, గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ ప్రతినిధులు జీవి రత్నం, రాజేశ్వరి, మిషన్ గ్రీన్ భీమిలి ప్రతినిధి డాక్టర్ ఆదిత్య, విభిన్న స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.